ఈ రోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రముఖమైన దేవాలయాలలో ఒకటైన పురీ జగన్నాథ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఒడిషా రాష్ట్రంలోని పురీ పట్టణంలో ఉంది. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమున్న చార్ధామ్ యాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరికొన్ని 3 చార్ధామ్లు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం. ఈ నాలుగింటిలో పూరీ జగన్నాథ దేవాలయం ఒక శక్తిమంతమైన ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథ రూపంలో పూజించబడుతున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రా దేవి కూడా ప్రధాన మూర్తులుగా గర్భగృహంలో కొలువై ఉన్నారు. ఈ విభిన్నమైన త్రిమూర్తుల రూపం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో గంగా వంశాధిపతి అనంతవర్మ చోడగంగా దేవుడు ప్రారంభించారు. ఇది 65 మీటర్ల ఎత్తులో విరాజిల్లుతుంది. ఆలయం గోపురం నీలచక్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది శుద్ధ ఇనుముతో తయారు చేయబడింది. ప్రతిరోజు ఇక్కడ 3 సార్లు పూజలు, నైవేద్యాలు అర్పించబడతాయి. ఆలయంలోని రసోయ్య, భోగాల తయారీ ప్రాంతం ప్రపంచంలో అతిపెద్ద ఆలయ వంటశాలలలో ఒకటి. ఇక్కడ తయారయ్యే ప్రసాదం, మహాప్రసాదం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. ఈ ఆలయానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడం జరిగింది రథయాత్ర ఉత్సవం ద్వారా. ప్రతి సంవత్సరం జూలై నెలలో జరిగే ఈ రథోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి ప్రత్యేకంగా నిర్మించిన భారీ రథాలలో ఊరేగుతారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి పురికి తరలివస్తారు. ఈ దేవాలయం చుట్టూ ఎన్నో రహస్యాలు, విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆలయం గోపురంపై ఉన్న ధ్వజం ఎటు నుండి చూసినా అది మన వైపే లాగే ఎగురుతూ ఉంటుంది. సముద్రం ఒడ్డున ఉన్నప్పటికీ గర్భగృహం లోపల సముద్ర ధ్వని వినిపించదు. ఇది ఒక అద్భుతమైన శిల్పకళా మిస్టరీ. ప్రియమైన మిత్రులారా, జగన్నాథ దేవాలయం అంటే కేవలం ఒక దేవస్థానం మాత్రమే కాదు. అది శ్రద్ధకు, భక్తికి, భౌతిక శాస్త్రానికి, మానవ సమాజానికి ప్రతిబింబం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్యవాదాలు.